సార్ 'దిల్ రాజు' గారిది ఒక గేమ్ చేంజర్ అదొక్కటే కాదు. 'సంక్రాంతికి వస్తున్నాం' ఆయన సినిమానే, 'డాకు మహారాజ్' కూడా ఆయన సినిమానే. సో, ఆయన ఈ తెలంగాణ పైన చేసిన కామెంట్స్ ఇవేమన్నా ఆ సినిమాల పైన ప్రభావం డెఫినెట్‌గా చూపించాయంటారా? పడతాయి. నేను అదే చెప్తున్నా. ఒక స్టార్ హీరోలతో చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా నీ ఇంటెన్షన్‌గా మాట్లాడుతున్నావా? లేకపోతే నీకు తెలిసి తెలియక మాట్లాడుతున్నావా? నీకు అర్థం కావట్లేదు. మైక్ ఉండగానే మాట్లాడడము. నేనింకా ఈ కుర్రపోరడు అనుకోని, యంగ్ అనుకోని నీదొక ఆలోచన. ఇంతకుముందు ఏది చెప్పినా గూడా నేను పెళ్లి పందిరి చేస్తుండే. ఓ 2,00,000 ఇచ్చేదుంటే పోయి కృష్ణ గారికి ఇచ్చాము. అప్పుడే ఆ కర్మ సిద్ధాంతంతోటే మాకిన్ని హిట్లు ఇచ్చారు. ఇదంతా చెప్తున్నావు గదా! ఈరోజు నువ్వు అపహాస్యం చేస్తున్న తెలంగాణ ప్రజలు ఆ కర్మ సిద్ధాంతం నీకు గూడా వర్తిస్తది గదా! హ్మ్. ఓకే. సార్ అండ్ గేమ్ చేంజర్ బుకింగ్స్ విషయానికొచ్చేసరికి ఇవాళ మార్నింగ్ ఓపెన్ అయ్యాయి. అయితే అనుకున్నంత వేగంగా ఫిల్ అవ్వట్లేదు. బుకింగ్స్ జరగట్లేదు. అంటే ఆ స్టార్ట్స్ కూడా మనం చూస్తే చూస్తున్నా. అవును. కనిపిస్తుంది సార్. ఎందుకు అంటే ఏమైనా ఇంపాక్ట్ పడిందా? లేకుంటే ఏం జరిగింది సార్ అసలు? యాక్చువల్‌గా జనరల్‌గా నైన్త్ రోజు గూడా సినిమాలు రిలీజ్ అయిన చరిత్ర ఉంది. హ్మ్. నైన్త్ నుంచి ఈ ఫస్ట్ వీక్ అయిపోగానే సినిమా మూడ్‌లోకెళ్ళిపోతారు. సంక్రాంతి పండగకి 4 సినిమాల స్కోప్ ఉంటది. 3-4 సినిమాల స్కోప్ ఉంటది. హ్మ్. అది నాట్ ఓన్లీ గేమ్ చేంజర్. ఈ సంక్రాంతికి సినిమాల మీద కొంచెము డ్రా అయినట్టు కొంచెము తగ్గినట్టుగానే కనిపిస్తుంది. హ్మ్. అది 2 రకాలుగా 2 రాష్ట్రాల్లో కొత్త గవర్నమెంట్‌లు రావడము, కొత్త స్కీములు రావడం వల్ల ఒక ట్రెడిషన్ డిస్టర్బ్ అయిందేమో అనిపిస్తుంది. హ్మ్. అంటే డిస్టర్బ్ అయింది. ఐ కాంట్ సే డిస్టర్బ్. ట్రెడిషన్ మారింది. పండక్కి ఇక్కడ మన దగ్గర రైతు బంధులు పడేటివి, రైతు బంధులు పడట్లేదు. అక్కడ మంత్లీ ఏమేమో స్కీములుండే, ఆ స్కీములు వేరేలాగా మారిపోయాయి. సో, ఎవరిని చూసినా గూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, సంక్రాంతి పండగ 3 ఆంధ్ర వాళ్ళకి లేదు, తెలంగాణ వాళ్ళకి లేదు. దానివల్ల గూడా ఈ డిస్టర్బ్ అయితున్నాయి. 3 సినిమాలు 'దిల్ రాజువే' అనే దానిలో ఇంకొంచెము ఇదైపోయింది. 'డాకు మహారాజ్' మేబీ రిలీజింగ్ చేస్తున్నట్టున్నాడు తను. హ్మ్. సంక్రాంతికేమో సోలో ప్రొడ్యూసర్. ఇది గూడా జీ టీవీతో అవును. కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. హ్మ్. ఎందుకంటే 'దిల్ రాజు' ఈ సినిమాకు 350 కోట్లు నెట్ తీయాలి. 350 కోట్లు నెట్ తీయాలి అంటే ఆల్మోస్ట్ ఒక 500-600 క్రోర్స్ బిజినెస్ చేయాలి. గ్రాస్ చేయాలి. హ్మ్. సో, ఈ సినిమాకి ఏదన్నా డబ్బులు బాగొస్తాయి అనుకుంటే శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, అదర్ లాంగ్వేజెస్ రైట్స్. నేషనల్ లెవెల్‌లో మాత్రం చాలా అంటే చాలా స్లోగున్నది. ఎందుకంటే రేపు నేను ఈరోజు మార్నింగ్ చాలా బాలీవుడ్ ట్రేడ్ అంతా మాట్లాడాను నేను. ఒక 10-15 ఎక్స్‌పెక్ట్ చేసినా నేను యాక్చువల్‌గా. 'పుష్పకున్న' క్రేజ్ లేకున్నా ఒక 10-15 క్రోర్స్ తోటి ఓపెన్ అవుతుండొచ్చు. 2 క్రోర్స్ కూడా రీచ్ అవ్వట్లేదు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఓకే. మళ్ళీ ఇంకోటేంటంటే అక్కడ ఇంకా రేపు రిలీజెస్ కూడా లేవు. రేపు రిలీజెస్ కూడా లేవు. హ్మ్. ఎందుకేమో మళ్ళీ ఆ డ్రాబ్యాక్‌లో ఉంది ఈ సినిమా. ఓకే. అండ్ సార్ టికెట్ రేట్స్ హైక్ విషయానికొచ్చేసరికి అంటే 'సంధ్య థియేటర్' కట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అని చెప్పారు. నేనున్నంత కాలం టికెట్ రేట్స్ హైక్ ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవని కూడా చెప్పారు. మళ్ళీ ఈ సినిమాకొచ్చేసరికి టికెట్ రేట్స్ హైక్ పెంచేసరికి అంటే సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. పెంచనని చెప్పారు కదా! మళ్ళీ ఎలా పెంచారు అని చెప్పేసి. మీ ఒపీనియన్ సార్ టికెట్ రేట్స్ హైక్ విషయంలో? టికెట్ రేట్ హైక్ విషయంలో చెప్పమంటారా? లేకపోతే ప్రస్తుత ముఖ్యమంత్రి గురించి చెప్పమంటారా? ప్రస్తుత ముఖ్యమంత్రికి నిలకడ లేని అబద్ధాల కోరు ప్రస్తుత ముఖ్యమంత్రి. ఎందుకు అంటున్నాను అంటే, తాను ఆయన మాటలతోటి చెప్తాను. ఒక సోనియా గాంధీని బలిదేవత అని తిట్టిండు. సోనియా గాంధీని దేవత అని పొగుడుతున్నాడు. మేము అబద్ధాలు చెప్పి జనాలను నమ్మిస్తాము. అట్లనే జనాలు వింటారు అని చెప్పి పత్రికాముఖంగా ఇచ్చిన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటల మీద నిలకడ ఉండదు. ఎందుకంటే తనకు పరిపాలనా దక్షత తెలవదు. ఇంకా నేర్చుకోలేకపోయాడు. హ్మ్. ఆయన సీఎం హోదాలో వచ్చి కూర్చుంటే పక్కనున్న మినిస్టర్లు ఇవ్వట్లేదు. ఆళ్ళ క్యాబినెట్ ఇక బయట కూడా రెస్పెక్ట్ పక్కన పెడదాం. వాళ్ళ క్యాబినెట్‌లో మొన్న జరిగిన వీడియోనే చెప్తున్నాను. అవును. పక్కల 6 మినిస్టర్లు ఉంటే ఏ ఒక్క మినిస్టర్ లేవట్లేదు. ఇప్పుడు ఆయనకు విలువ ఇవ్వకపోయినా పర్లేదు. కానీ ఆయన పదవికి విలువ ఇచ్చేంత అంటే ఆ దిగజారుడు స్థాయి మాటల ముఖ్యమంత్రి కాబట్టే ఆయన ఏమన్నా అబద్ధాలు ఆడొచ్చని అందరికి చెప్తున్నాను. నేను మీకు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినా ఖచ్చితంగా రేట్లు పెరుగుతాయని చెప్పినాను. అవును. డీల్ చేయగలుగుతాడు. ఎందుకంటే అందుకోసమే డీల్ రాజుని డీల్స్ కోసం పెట్టుకున్నాడు. హ్మ్. ఆ డీల్స్ చేసుకుంటారు కాబట్టి ఇద్దరు సెట్ అయిపోయారు. ఈయన రియల్ ఎస్టేట్ బ్రోకరు, ఈయన సినిమా బ్రోకరు. సార్ అంటే టికెట్ రేట్స్ హైక్ విషయంలో మీరు అంతకుముందు మొన్న కూడా వీడియోలో అంటే పెంచడం తప్పంటలేదు. తప్పంటలేరు. ఇప్పుడు రేవంత్ ఎందుకంటున్నా రెడ్డి గారి ఇప్పటికి కూడా నిర్ణయం ఇప్పుడు కూడా నేను అంటున్నా టికెట్ రేట్లు పెంచడం అనేది
తప్పు కాదు, గవర్నమెంట్కి రెవెన్యూ, అడిషనల్ రెవెన్యూ. హ్మ్. కానీ నువ్వు పెంచను అని ఎందుకు పెంచినావు అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను. హ్మ్. టికెట్ రేట్లు పెంచాల్సింది ఓన్లీ ప్రొడ్యూసరు తను అమ్ముకునే డిమాండ్ ఉన్నప్పుడే టికెట్ రేట్లు పెంచబడతాయి. హ్మ్. ఒక సంవత్సరానికి 300 సినిమాలు రిలీజ్ అయితే హార్డ్లీ 5-6 సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు పెరుగుతాయి. సో ఓకే. మిగతా 294, 95 సినిమాలకి టికెట్ రేట్ల ప్రస్తావనే రాదు. ఓకే. ఎందుకు రాదు అంటే వాళ్ళ సినిమా డిమాండ్ ఏందో ప్రొడ్యూసర్లకు తెలుసు కాబట్టి. ఓకే. అంతేగాని ప్రతి సినిమా టికెట్ రేట్లు పెంచి ఇష్యూ లేదు కదా, దానికి జీవో చేయలేం కదా. హ్మ్. సో ఈ 5-6 సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతారు కాబట్టి వాళ్ళు ఇష్టమున్న రేటు వాళ్ళు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంటారు అన్నట్టు. సో ఓకే. టికెట్ రేట్ల వల్ల కూడా ఇంకా డ్రాప్ అయ్యే సమస్యలు ఉన్నాయి. ఓపెనింగ్స్ ఈ టికెట్ రేట్ వల్ల కూడా తగ్గుతుంది. ఓకే. ఎందుకంటే 3 రోజుల తర్వాత ఎట్లా ఖాళీగానే అయిపోతుంది కదా. హ్మ్. ఓకే. సార్ ఇక ఫైనల్‌గా సార్ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 సినిమాల పైన మంచి బజ్ ఉంది. అండ్ ట్రైలర్‌లు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. సో మీ ఒపీనియన్‌లో అంటే 3 ట్రైలర్‌లు మీకేది బాగా నచ్చింది? మీ ఒపీనియన్‌లో ఏది పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది సార్? అట్లా నేను చెప్పలేను. హ్మ్. నాకు ఈ 3 సినిమాలు ఆడాలనే ఉన్నాయి. కానీ హ్మ్. దిల్ రాజు పత్రికాముఖంగా వచ్చి హ్మ్. నేను తెలంగాణ విషయంలో నోరు జారినను అని అడిగింటే హ్మ్. ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. దిల్ రాజుకు నేను ఇచ్చే సూచన ఏంటంటే హ్మ్. రేపు నీ సినిమాకి 4 కలెక్షన్ రావాలంటే నేను సరదాగా అన్న మాటను వెనక్కి తీసుకుంటున్నాను, నన్ను క్షమించండి అని చెప్పేసి తెలంగాణ సమాజానికి ఆయన కానీ సారీ అడిగితే రేపు టికెట్లు ఎరగడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకే. సో సంక్రాంతికి వస్తున్నాము సినిమా ఎంటర్టైనర్ కాబట్టి అది పండగ సినిమా అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే సంక్రాంతి వెంకటేష్ గారికి కలిసొచ్చే ఇది. సో ఇక్కడ జాతకాలు చెప్పలేం గానీ 3 సినిమాలు ఆడాలని ఉంటాయి నాకు. ఓకే. ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఆడితే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు. అది లాజిక్ అంతే. ఓకే. చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్న కొద్దిగా చాలా సినిమాలు ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్‌ని తగ్గించుకునే కోణానికి ఎదగాలి. హ్మ్. చిన్న సినిమాలు ఎక్కువ ఆడితే హీరోలకి, డైరెక్టర్లకి, మేకింగ్‌కి కోట్లు కోట్లు ఖర్చు పెట్టకుండా హ్మ్. ఒక పద్ధతిలో ఖర్చు పెడితే ఎక్కువ సినిమాలు వస్తాయనేది నా ఒపీనియన్. అప్పుడు యాంటీ ఫ్యాన్స్ వల్ల తెలంగాణలో ఏమో నువ్వు నువ్వు నోరు జారినందుకు దూరం అవుతున్నారు. ఆంధ్రాలోనేమో నువ్వు పవన్ కళ్యాణ్ దేవుడు అన్న తర్వాత వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు రేపు ఎవరు ఎవ్రీవన్ విల్ బైకాట్ యువర్ మూవీ. నేను చెప్తున్నాను. యాంటీ పవన్ కళ్యాణ్ టీమ్ ఎవరైనా ఉన్నారు అంటే దే వోంట్ వాచ్ గేమ్ చేంజర్. అంటే అక్కడ ఒక 30-40% నువ్వు లాస్ చేసుకుంటున్నావు. ఇప్పుడు మొన్న 'పుష్ప' నేను ఆ రోజు కూడా చెప్పిన నేను ఆడియో మన పవన్ కళ్యాణ్ ఆడియో ఫంక్షన్‌లో వచ్చినప్పుడు రోజు పవన్ కళ్యాణ్ ఏమన్నారండి ఆ రోజు? యూత్ అంటే బైకులు రైజ్ చేయాలి, బైకులు పరిగెత్తాలి, అల్లరి చేయాలి అన్నారు. హ్మ్. సో ఆ మాటకే ఇద్దరు పోయి యాక్సిడెంట్ అయ్యి వచ్చింది. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కారణమా? అలా చావుకి గేమ్ చేంజర్ సినిమా కారణమా? దిల్ రాజు కారణమా? పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి, ఒక డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి నువ్వు మాట్లాడాల్సిన మాటలైతే కావు. దయచేసి మీరు ఫస్ట్ ఆ ఇద్దరు ఫ్యామిలీస్‌కి ఏమన్నా చేయండి. ఈ దిల్ రాజు 5 లక్షలు పంపిస్తున్నా. ఒక్కరికి 5 లక్షలు కాదు. ఇద్దరికి 5 లక్షలతోటి ఆళ్ళకేం జరుగుతదో నీకు గూడా తెలుసు. కాబట్టి ఆళ్ళ జీవితాన్ని ఆదుకోండి. ఎందుకంటే ఒకరి కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి మీరు. నీ అవసరానికి నువ్వు ఒకరిని హీరో అని, అవసరం తీరిన తర్వాత జీరో అంటే నిన్ను గూడా జీరోనే అంటారు. నేను ఓవరాల్‌గా ఇక్కడ బాగా నెగెటివ్ స్ప్రెడ్ చేసుకున్న దిల్ రాజుకి నీ వల్లనే సినిమా పాడైపోతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఏదన్నా సినిమా 'దిల్ రాజు' ప్రజెంట్ చేస్తే సూపర్ హిట్ అయ్యే 'దిల్ రాజు' క్యారెక్టర్‌ని ఆయన తీస్తున్నాడు కాబట్టి సినిమా చూడొద్దనేంత నీచ స్థితికి నువ్వు దిగజారినావు. ఖచ్చితంగా చెప్తున్నా తెలంగాణ సమాజం నిన్ను చాలా డీల్ రాజే అంటుర్రు. ఏం డీల్స్ సెట్ చేసుకున్నావో డీల్ రాజే అంటున్నారు. కాబట్టి 'గేమ్ చేంజర్' సినిమా విషయంలో ఏమైనా తప్పు జరిగితే దానికి కారణం కూడా డీల్ రాజే అయితాడు. నెక్స్ట్ కమింగ్ టు ద సినిమా. హ్మ్. 'రామ్ చరణ్' నాకు 100% చెప్తున్నా ట్రైలర్ బాగా నచ్చింది. శంకర్ గారు టేకింగ్ మనం డిస్కషన్ చేయాల్సిన అదే కాదు. కథా విషయం ఖచ్చితంగా ఉండే సినిమా సూపర్ హిట్ అవుతుందని కోరుకుందాము. కానీ ఎంత సూపర్ హిట్ అయినా 'పుష్ప' రికార్డ్స్‌తో నేను ఖచ్చితంగా రాస్తున్నాను. 'పుష్ప' ఈరోజు 1800 కోట్లు. అవును. 10% అంటే 180 క్రోర్స్. హ్మ్. 20% అంటే 360 క్రోర్స్. హ్మ్. ఈ 20% గ్రాస్ చేస్తే గేమ్ చేంజర్స్ గ్రేటే.
నాకున్న ఒపీనియన్. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.